10 గ్రాముల బంగారం అక్షరాల 1,50,000కు పైమాటే. ప్రతి ఇంట్లో 50 గ్రాముల బంగారం తప్పనిసరిగా ఉంటుంది. ఈ విషయాన్నే దొంగలు అదనుగా తీసుకుంటున్నారు. చాలా ప్లాన్డ్గా వ్యవహరిస్తున్నారు. ఉదయం రెక్కి సాయంత్రం చోరీ. ఇది దొంగల తీరు. తాజాగా కాకినాడ టౌన్లో దొంగలు రెచ్చిపోయారు. తాళం కనబడితే చాలు ఇల్లు గుల్ల చేస్తున్నారు. వీరి దాటికి జనం వణికిపోతున్నారు. వరుస దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇంతకీ దొంగల ఆటను ఎలా కట్టించారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. కాకినాడ టౌన్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అందులో 51 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలున్నాయి. కాకినాడకు చెందిన లక్ష్మణ్, దుర్గాప్రసాద్, నరేంద్ర, రామ్ కుమార్లు కలిసి ఓ గ్యాంగ్గా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నట్టు ఎస్పీ జి బిందు మాధవ్ వెల్లడించారు. వీరు పీఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ముందుగా పగటిపూట తాళాలు వేసిన ఇళ్లపై రెక్కి నిర్వహించి రాత్రి సమయాల్లో దొంగతనం చేసేవారని తెలిపారు. రాత్రిపూట్ల తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు ఏఎస్పీ కాకినాడ దేవరాజ్ సూపర్విజన్లో టీమ్స్ పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4 టీమ్స్ ఫామ్ చేసి ఒక 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి దొంగతనాలకు పాల్పడిన తర్వాత చోరీ సొత్తును విక్రయించి డబ్బులు పంచుకునేవారని విచారణలో వెల్లడైంది. ఇటీవల జరిగిన వరుస దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించి 4 నిందితులను అదుపులో తీసుకున్నారు. ఆభరణాలతో పాటు 9 మోటార్ సైకిళ్లు, ఓ ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తును బాధితులకు తిరిగి అందించనున్నట్టు అధికారులు తెలిపారు. వాళ్ళు దొంగతనం చేసినటువంటి 255 గ్రాములు బంగారం, అట్లనే సుమారు 2 కిలోల వెండి రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 7 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేసిన 9 2 వీలర్స్, మోటార్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా హెచ్పీ బంక్ నైట్ పగలపూట రెక్కీ చేసి ఏ ఇళ్ళకైతే తాళాలు వేసినాయో చూసుకొని నైట్ టైం ఆ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు 5 కేసును ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ పర్యవేక్షణలో నిర్వహించినట్లు ఎస్పీ మాధవ్ తెలిపారు. దొంగతనాల కేసులను వేగంగా ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటికి వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.